మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. జంట నగరాల్లో తాగునీటి కొరతను నిరసిస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ధర్నాతో జలమండలి కార్యాలయం కిక్కిరిసిపోయింది. జలమండలి కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో బీఆర్ఎస్ మహిళా నేతలు నిరసన తెలిపారు. జంట నగరాల్లో నీళ్లు లేక నగరవాసుల గొంతులు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు నీళ్లు లేక జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా చేపట్టిన సుధీర్ రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో మంచినీటి సరిగా సరఫరా చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మా ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా అనేక కాలనీలలో గత 2 నెలల నుంచి మంచినీళ్ళు వస్తలేవు. మంచినీటి సరఫరా మెరుగుపరచండి, ఎండాకాలం వస్తుంది, బోర్లు ఎండిపోతున్నాయి, మరి ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఎదురైతుందని చెప్తే కూడా ఇప్పటి వరకు వాటిని పట్టించుకోకపోగా దాదాపు 12,000 ట్యాంకర్ల సరఫరా చేస్తున్నామని చెప్పిండ్రు. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణము. ప్రభుత్వం హైదరాబాద్ సిటీని పట్టించుకుంటలేదు. అయ్యా మాకు మంచినీళ్ళు ఇప్పియండి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్లు, ఫ్రీ వాటర్ ఇచ్చిండు. ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోవడంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటు వేయలేదు, వాళ్ళకి ఇక్కడ ఎవరు లేరు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ తోని ఎవరికి ప్రజలకు నీళ్లు ఇవ్వట్లేరు. దయచేసి ఇప్పటికన్నా నీళ్లు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ధర్నాకు ముందుకొచ్చినాం. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళీ నీళ్ళ తడి ట్యాంకు లేక మళ్ళీ ఇట్లా పిందెలను పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల కష్టాలు పడతలేవా? పట్టనట్టు తిరుగుతున్నావు. ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంటి? ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉండేనా? మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఇంత దౌర్భాగ్యము. నిజంగానే పల్లెటే ట్యాంకర్లు లేక నీళ్ల కోసము ప్రజలు గోడాడుతున్నారు, ఎండలకు అలమటిస్తున్నారు. ఈ రోజు ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా ఈ రోజు నువ్వు చేస్తున్న పాలన దౌర్భాగ్యమైన పాలన. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు నీళ్లకు ఎండకు అల్లాడుతుంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నావు. దేనికి ఫామ్ చేస్తున్నావు నువ్వు?